పరిణయం 83rd చాప్టర్. కౌశల్ అమూల్య తలని చిన్నగా రబ్ చేస్తూ, ఎందుకేరా వాడు నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నాడు? అయినా ఇవాళ రేపు ఎవరున్నారు చెప్పు? ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాళ్ళు, తప్పుని సహించలేని వాళ్ళు. నువ్వు బంగారం రా, నేను వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు అని అంటాడు. అమూల్యకి తన రియల్ పేరెంట్స్ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. కౌశల్, ఏమైందిరా, నేనేమైనా రాంగ్గా మాట్లాడానా అని అడుగుతాడు. అమూల్య, లేదన్నయ్య, నువ్వు ఏది చెప్పినా కరెక్ట్గానే చెప్తావు, కానీ నాకే ఏది సరిగ్గా లేదు. నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే నా పేరెంట్స్ నన్ను వదిలేరు కదా, వాళ్ళకి నేను ఇంతకాలం దూరంగా ఉండను కదా అని అంటుంది. కౌశల్, లేదురా, మేబీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చేమో, వాళ్ళ కూతురు ఎక్కడ ఉంది ఏంటి అని. సరే, నీకో విషయం చెప్పనా? వాడు చాలా మంచోడ్రా. ఎంతంటే నేను జస్ట్ వాడికి ఫ్రెండ్ని మాత్రమే. కానీ నా చిన్నప్పుడు పేరెంట్స్ ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోతే నన్ను ఆర్ఫనేజ్లో వేశారు. చుట్టాలే, కానీ వాడు నా ఫ్రెండ్. ఎక్కడ తగ్గకూడదని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మరి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాడితో సమానంగా చూసుకున్నాడు. ఇప్పుడు కూడా పోలీస్ క్వార్టర్లో ఉంటా అంటే నేను వస్తా అని వచ్చేశాడు. వాడికి వేర్వేరు కోట్ల ఆస్తి ఉన్నా తను అనుకున్న వాళ్ళ కోసం వాడేదైనా వదులుకుంటాడు. ఇంకో విషయం చెప్పనా? వాడికి చిన్నప్పుడు ఒక కుక్క ఉండేది. దాని పేరు చాకో. చూడ్డానికి ముద్దుగా ఉండేది. వాడి మరదలు కూడా దానితోనే ఆడుకునేది. వాడి మరదలు తప్పిపోవడం, ఆ కుక్క చనిపోవడం రెండు చాలా దగ్గరలోనే జరిగాయి. ఎంత ఏడిచాడో కుక్క కోసం అని అంటాడు. అమూల్య ఆశ్చర్యంగా, నిజమా అన్నయ్య? మరదల కోసం ఏడవలేదా అని అడుగుతుంది. అంటే వాడికి ఆ ఏజ్కి వాడికి ఏం తెలుసురా, మరదల కోసం ఏడవాల్సింది కుక్క కోసం కాదు అని అంటాడు. అమూల్య, అన్నయ్య నువ్వు మరీను, నేను సరదాకి అన్నాను అని అంటుంది. కౌశల్, నాకు తెలుసులేరా నీ గురించి. వాడెంత ఏడ్చాడంటే కుక్క లేకపోతే తినను అని అంతలా. వాడు ఒకసారి ఎవరితో అయినా బంధం పెంచుకున్నాడంటే దాన్ని జీవితాంతం అలాగే కంటిన్యూ చేస్తాడు. వాళ్ళ నాన్న ఇంకో కుక్కని తీసుకొచ్చాడు. ఇది నా కుక్క కాదు, వేరే కుక్క, నా కుక్క నాకు కావాలి అని మారం చేశాడు తెలుసా అని అంటాడు. అన్నయ్య, దీన్ని బట్టి తను చాలా మొండిగా ఉంటాడు కదా అని అంటుంది అమూల్య. అవునురా, మొండివాడే కాదు, ప్రవరాక్యుడు కూడా. ఏ అమ్మాయి వచ్చినా చూపులతోనే భయపెట్టి పంపించేవాడు. ఇంకా చెప్పాలంటే అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తాడు, కానీ లిమిట్స్ దాటినంత వరకే. ఎవరైనా సరే లిమిట్స్ దాటితే వాడి దృష్టిలో ఒకటే అని అంటాడు. అన్నయ్య మరి అని అమూల్యకి డౌట్ వచ్చి ఆగిపోతుంది. ఏంటినా అని అడుగుతాడు కౌశల్. అది మరేమో తన మరదలుంది కదా మౌనిక, తను షాపింగ్ మాల్లో ఎందుకు అంతగానం ఏడ్చింది? అప్పుడు ఇలా కూడా అన్నాడు కదా, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ అని. ఎవరు అని అడిగితే షీఈ్ మైండ్, డోంట్ డే టు టచ్ హర్ అని కూడా అన్నాడు అని అంటుంది. కౌశల్ మ్యాటర్ అర్థమై సగం సగమే వింది అని నవ్వుతూ, మౌనిక వేసిన ట్రయల్స్ గురించి అవి ఎంత చెత్తగా ఫెయిల్ అయ్యాయో అని మొత్తం చెప్పి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పాడ్రా ఆ టైంలో తను అని అంటాడు. కానీ నువ్వు అనుకున్నట్టు ఏం లేదు అని కూడా అంటాడు. ఓ అవునా, సరే అన్నయ్య, ఇంకా ఏంటి విశేషాలు అని కొంచెం సేపు మాట్లాడాక ఇద్దరూ లంచ్ చేసిన తర్వాత అమూల్య పడుకుంటా అంటే సరే అని కౌశల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కౌశల్ వెళ్ళాక అమూల్య పడుకొని లేచేసరికి ఎదురుగా ఆర్యన్ కోపంగా చూస్తూ ఉంటాడు. అమూల్య చిన్నగా లేచి కూర్చొని, ఏమైంది అని అమాయకంగా అడుగుతుంది. అమూల్య, నీకొక ఛాన్స్ ఇస్తా, అసలేం జరిగిందో చెప్పు. పార్టీ రోజు ఏం జరిగింది? లాస్ట్ 30 minutes కనిపించకుండా ఎక్కడికి పోయావు అని అడుగుతాడు ఆర్యన్. అమూల్య భయంగా చూస్తూ మనసులోనే, వీడికి చెప్పాలా వద్దా, నో, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటా అనుకుంటూ ఉంటుంది. అమూల్య అని మళ్ళీ గట్టిగా పిలుస్తాడు ఆర్యన్. అమూల్య ఉలిక్కిపడి, అది ఆ రోజు
అని చెప్పబోతుంటే నిజం మాత్రమే కావాలి, కవరింగ్స్ వద్దు అని అంటాడు ఆర్యన్. అమూల్య భయంగా నువ్వు నా వీడియోస్ అన్నీ చూసావా అని అడుగుతుంది. అనుకోకుండా చూడాల్సి వచ్చింది అని అంటాడు ఆర్యన్. సో ఇదేనండి పరిణయం 83rd చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం, కొత్త కొత్త స్టోరీల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ వినియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.